ఈరోజు గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య సార్ గారిని ఇక్కడ గౌరవ పెద్దలైనటువంటి మన జాతి గురించి నిరంతరం ఒక రాజకీయాన్ని అంటిపెట్టుకొని ఉండి ఈ నందికొట్కూరు గడ్డల్లోనే ఒక బుడగజంగాలు యాచించే కులము ఈ రాజకీయంగా ఎదగలేదు సార్ అనే ఒక విధానాన్ని కూడా వండి తెచ్చినటువంటి పెద్దలు మోతే పెద్దన్న అన్నగారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కలచడం జరిగింది. అదే సిరివాటి లక్ష్మయ్య గారు, కడమంచి సుంకన్న గారు వీళ్ళ నాయకత్వంలో ఈరోజు గౌరవ జయసూర్య సార్ గారిని కలసడం జరిగింది. కలిసి సార్ మా యొక్క సమస్య కేంద్రంలో ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చింది. కులాల వారీగా జనాభా సేకరణ చేసి జిల్లాల వారికి నమోదు చేస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేపర్ ద్వారా మేము వింటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణలో ఈ జిల్లాల వారిగా చేసే సర్వేలో బుడగజంగం అనేది ఎస్సీ కింద లేదు కాబట్టి మా కులాన్ని నమోదు చేయకుండా అన్యాయం చేయొద్దండి. దయచేసి న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోయి ఏబిసిడి వర్గీకరణలో బుడగజంగాల యొక్క సమస్యను కూడా చేర్చే విధంగా సర్వేలో కూడా నమోదు చేసి దమాషా ప్రకారం సర్వేలో కూడా నమోదు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మీ ద్వారా అపార్ట్మెంట్ తీసుకొని ఎమ్మెల్యే మీ ద్వారా అపార్ట్మెంట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకపోతే కేంద్రంలో ఉన్న సమస్యను ఈరోజు కేంద్రంలో కూడా మన కూటమి ప్రభుత్వం ద్వారా బీజేపీని శాసించే విధంగా ఉంది. ఆ ముఖ్యమంత్రి వారిలో అనుకుంటే ఏదైనా న్యాయం జరిగే విధంగా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా గతం నుంచి కూడా వాయనాయంలోనే గౌరవ చైర్మన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ బుడగజంగాలు ఉంటారని తేల్చారు. ఇది కూడా కేబినెట్లో ఆమోదించి 2019లో కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఇది పెండింగ్ ఉంది కాబట్టి అది కదలిక జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి వారు చొరవ తీసుకుంటేనే ఇది న్యాయం జరుగుతుంది. ఇప్పుడే ఈ సమయంలోనే వర్గీకరణ సమయంలోనే ఇక్కడ మాకు కూడా తొందరలో న్యాయం జరిగే విధంగా మీ చొరవ తీసుకోవాలని చెప్పి ఆ విధంగా చేయాలంటే ముఖ్యమంత్రి దృష్టికి మా ప్రతినిధులను బేడాబుడగ సంక్షేమ సంఘం ప్రతినిధులను తొలకపోతే మాదైన శైలిలో మేము కూడా వినియోగించుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మేము అపార్ట్మెంట్ తీసుకొని మిమ్మల్ని తొలకపోతారని చెప్పడం జరిగింది. కాబట్టి యావత్తు ఆంధ్రప్రదేశ్లోనే బేడాబుడగ సంఘ ప్రజలారా గమనించండి. ఇదో ఒక శిల్పి ఏ విధంగా కష్టపడతాడో, రైతు ఏ విధంగా ఉంటుందో, పాండవులు కౌరవులు అనేది ఏ విధంగా ఉందో అది నిరంతరం సంక్షేమ సంఘం వర్ణించాం. దాంట్లో ఎంతైతే న్యాయం ధర్మం కలిగి ఉందో ఆ విధంగానే సంక్షేమ సంఘం పునాదులు స్థాపించిన సంఘం భిన్న విధానాలు ఉండకుండా ఒక విధంగా ఉందాం. మనం ఉండే జనాభానే తక్కువ, ఈ మన సోదరులు అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని సంఘాలు ఉన్నా కూడా వాళ్ళు చలామణి అవుతారు. మన సంఘం తక్కువ, మన జనాభా కాబట్టి ఒక సంఘటన మీదనే ఒక తాటి మీదనే మనం పోదాము. మన సమాజం మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం. కానీ ఈ విధంగా సంఘాలు పెట్టుకొని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా ఏర్పాటు కావద్దండి. అందుకనే మాదిన సమయంలో సంక్షేమ సంఘం ఎక్కడ ఎవరి నాయకత్వంలో పోతే జాతి బలపడుతుంది, ప్రజాప్రతినిధుల ద్వారా కదలికలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ మోతే పెద్దన్న గారి నేతరమి, శ్రీవాటి లక్ష్మయ్య గారి నేతరమి, కడమంచి సుంకన్న గారి నేతరమి, తాటికొండ నారాయణ గారి నేతరమి తొలగొచ్చి ఎమ్మెల్యే ద్వారా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గౌరీంకర్ రెడ్డి గౌరీ చరిత్ర దగ్గర కూడా మాట్లాడి, బుడ్డ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా మాట్లాడించి ముగ్గురు ఎమ్మెల్యేలను తొలగపోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టి మన సమస్య అతి త్వరలోనే న్యాయం చేసుకునే విధంగా ఉంటుంది. అత్యధికంగా జనాభా ఉండేది కర్నూలు జిల్లానే బుడగజంగాల సమస్య జనాభా కాబట్టి ఇక్కడి నుంచే మనం ఈ ప్రజాప్రతినిధులను బలంగా తీసుకుపోయి న్యాయం చేసుకోవాలనే విధానంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అన్నగారు చెప్పినట్టు ఏకతాటి మీద మనం వద్దాం. ఇక్కడ వస్తే భిన్న విధానాలుగా మాకు సమాచారం వస్తుంది. ప్రజాప్రతినిధులు మీరేందయ్యా ఒక వర్గం ఇంకో వర్గము పోతున్నారు, మీరు అంతా కల్పితం ఉంది అని అంటున్నారు. కాబట్టి మనం గుర్తయిపోతున్నాం, తక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మనం తొందరగా ఐడెంటిటీ అవుతున్నాం రాజకీయ నాయకులకు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదంటే ఇప్పటికైనా సరే సంక్షేమ సంఘంలోకి కలుసుకొని రండి. అందరం కలిసి మన జాతిని ప్రయోజనాలు కాపాడుకుందాం. జాతి ప్రయోజనాలు కాపాడే వాళ్ళైతే భిన్న విధంగా ఉండకుండా నాయకులు ఒక తాటి మీదగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.